రియల్ ఎస్టేట్ నాశనం అయిపోయింది, ఎంతో మందికి ఉపాధికి పోయింది, ఇంకా మొత్తం నాశనం చేయడానికి కంకణం కట్టుకుంటారు. రేవంత్ రెడ్డి చెప్తున్నారు కదా ఈ మురిగి నీరన్ని తాగునీళ్ళకు దాని సరఫరా కావద్దు, ఎక్కడెక్కడ బాగుండాలని చెప్పేసి పర్యావరణ రక్షణ కోసం తీసుకుంటా అని చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి. అవును సార్, సర్టెన్ టైం ఇవ్వాలి కదా. కాదు సార్, ఉరి శిక్ష పడ్డానికి కూడా లాస్ట్ కోరిక ఏంటి అని కొద్ది గొప్ప టైం ఇస్తారు, అంతకంటే అధ్వానమా సార్? చూడండి ఎన్ని కట్టుకున్నారు, ఒక వారం రోజులు టైం ఇస్తే పోయేదేముంది, 1 వీక్. వాంతి కూడా ఉంది కదా, మన తమ్ముంది వాంతి కూడా ఉంది కదా, అడగడు వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా ఉన్నాయి కదా, వాళ్ళకి కూడా కొలగొట్టమనండి, ఏడుచుకోలగొట్టు పాపం వాళ్ళు చూడు చచ్చిపోతున్నారు. కరెంట్ బిల్లు కరెంట్ అన్న పిక్కుందామంటే పిక్కోని కదా, గలీజా మరింత గలీజా. ఇంత మంచి సీఎం ఏడా చూడలే, ఏ రికార్డు తెచ్చుకున్నందుకు గీక్కొని పెట్టుకున్నట్టుంది మాకు. ప్రజాపాలన అంటున్నారు, పర్యావరణ రక్షణ కోసం. ప్రజాపాలన ఏంటి సార్, వాడు ప్రజాపాలన అంటాడు, రాక్షసుడు వాడు, దుర్మార్గుడు. మొత్తం మనుషుల్ని చూడాలి కొద్దిగా, మనుషులు చూడారా, మనుషులు ఉంటే మనుషుల మీద కూలగొట్టేస్తారా? ఈ పోలీసు వాళ్ళు అంతకే ఉన్నారు, కొద్దిగా టైం ఇవ్వాలి కదా. ఆ కూలగొట్టేటోళ్ళు మనుషులు బయటికి వచ్చేదాకా ఆగొచ్చు కదా, మరి ఘోరం ఉండండి కూలగొడతాం చచ్చిపోయి పాపం బంగారం అమ్ముకుందామే, పాపం ఏడుస్తుంది. అలా 20 ఏళ్ళ నుంచి పెట్టుకొని ఏం లాభమే, ఏరికోరి ఓట్లు వేసి గెలిపించుకొని కావాలని పబ్లిక్ ని ఇబ్బంది పెట్టారు. ఏదన్నా సరే గౌరవ సీఎం గారు ఇక్కడికి బతుకొచ్చి చేసినాం తెలుసా, మేము బంగారం అమ్మినాం, పిల్లం పూసల తాడు అమ్మినాం, చేసినాం. ఏదో జాగా కోసం దాదాపు నల్ల చెరువు 27 ఎకరాలు ఉన్నది, 7 ఎకరాలు కబ్జా తోటి మాట్లాడాలి, ఉన్నతో మాట్లాడి చేయాలి. ఇప్పుడు మేము కూడా బతుకొచ్చినాము, ఇప్పుడు గుల కొడితే ఓరి పరిస్థితి ఓరిస్తారు. బాధితులు ఉన్నోళ్ళంతా అంటే లీజుకు తీసుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా, ఓనర్ వచ్చారు ఏమన్నా? ఓనర్ ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకున్నాం మేము, చెప్పాలి కదా. ఇప్పుడు మా పుసలతాడు అమ్మినాం, భార్య పుసలాడు ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు ప్రభుత్వానికి ఏం చెప్తారు ఈ హైదరాబాద్ విషయానికి? అంటే అది ఆలోచించాలి, అది 20 ఏళ్ళ సంది ఏం బిక్కిరు, ఇప్పుడు ఎందుకు వస్తారు కనీసం చెప్పాలి కదా. అంటే పెళ్ళ ఇప్పుడు ఉరేసుకొని తెస్తా ఉంటుంది. మీదేం బిజినెస్ అన్న? గిదే బిజినెస్, క్యాంటరింగ్ ఇస్తున్నాం, క్యాంటరింగ్ బిజినెస్ మాది, ఆటోలతో వేసుకొని బతున్నాం. ఇప్పుడు చచ్చిపోతా ఉంటుంది నా భార్య. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు? 5 సంవత్సరాలు ఉన్నాం. మరి అప్పుడే మీకు ఇప్పుడేం చేస్తారు మమ్మల్ని? అంటే అప్పుడు అధికారులు పర్మిషన్ ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు గుల్పేస్తున్నా అడిగారు ఇప్పుడున్న అధికారులు? అదే అడుగుతున్నా కదా, కనీసం 10 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వాలిగా మాకు, ఒక వారం రోజులు టైం ఇవ్వాలిగా మాకు, ఎందుకు ఇవ్వలేరు మాకు? ఇప్పుడు ఒక్కొక్క చచ్చిపోతున్నారు, కెప్టెన్ ఏడుస్తున్నామే, నోటీసులు లేదు ఏం లేవు. అడుగుమన్నా పర్మిషన్ ఇచ్చారా కనీసం అడుగు, ఒక వారం రోజులు కూడా ఇవ్వలేరా? అడుగునండి, అందరిని అడగని, ఒక్క వారం రోజులు టైం ఇస్తే మేము ఇంత బాధపడకపోతుండేవి. దుర్గం చెరువు దగ్గర గులగొడుతున్నారు, ఆడ కూడా వచ్చినాయి అన్నారు వాళ్ళ తమ్మునికి, రేవంత్ రెడ్డి తమ్మునికి వచ్చినాయి అన్నారు. మరి ఎన్ని రోజులు ఎందుకు ఆపిరాడా? అదే సర్వే చేసి అన్ని చేసిరు కదా, అవి కూడా గులగొట్టి ఇడికి రా, మరి అవేమో ఉంటాయి ఏం పోతాయా? ఇది పద్ధత? వాళ్ళు అందరూ మీడియం తరగతి వాళ్ళు కిరాయి తీసుకొని పెట్టుకుంటారు. ఇప్పుడు క్యాటరింగ్ ఉంది, క్యాటరింగ్ లో 200 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, అవునా? ఆ ఎంప్లాయ్మెంట్ రాత్రికి వచ్చి పొద్దుగాల ఊలగొట్టేసిపోతే అయిపోతుందా? మీరు బడాబాబులను వదిలిపెట్టి మామూలు పబ్లిక్ ను ఊలగొడితే, మామూలు పబ్లిక్ ఇబ్బంది పెడితే ఇది న్యాయం? ఇది కరెక్ట్ అనుకుంటారా? ఇది ప్రజాపాలన? ఇది ఇవ్వండి కులగొట్టుడు, నువ్వు ఇచ్చే పథకాలు ఇవ్వను, ఆ ఇచ్చే పథకాలు ఇవ్వకుండా మొత్తం వాళ్ళని సావగొడుతున్న వాళ్ళని ఇచ్చాడు ఇవ్వకుండా నువ్వు ఆడోళ్ళకి బస్సు ఫ్రీ పెట్టావు, వాళ్ళని చుట్టూ పట్టుకొని కొట్టుకొని ఇక్కడ ఎవడో ఆడోళ్ళు బస్సు ఫ్రీ పెట్టమన్నది? వాళ్ళే వద్దంటున్నారు. ఎవడో ఆడోళ్ళకి పెడతావు, సిలిండర్ 500 లేదు, రైతు బంధు లేదు, ఎవడి లేదు. వాళ్ళు మర్చిపోనీకి ఇది కూడా కులగొట్టనీకి, నిన్ను తీసుకొచ్చి కులగొట్టుకోనికనా, నేను ఓట్లు వేసి గెలిపించుకొని ఇది కులగొట్టుకోనిక. హైదరాబాద్ ప్రజల మంచి కోసమే అంటుండు కదా హైడ్రా. మంచి చేశాడు, ఏ మంచి 70 ఏళ్ళ నుంచి లేదు, ఇవాళ మంచి చేశాడు ఆయన. వచ్చి ఆయన ఒక్కడే వచ్చినాడు సీఎంగా, ఎంతమంది సీఎం లేరు? వాళ్ళకి తెలీదా? ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఇందిరమ్మ ఇల్లు కూడా కూలగొడతాను అంటే ఎట్లా? ఇందిరమ్మ ఇల్లు పేరు మీద ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాడు, వాళ్ళ ఇల్లు కూడా కూలగొట్టేస్తావా? తప్పు కదా అది, కూలగొట్టద్దు, ఏదైనా ఉంటే చెప్పాలి.